ఆయన బాధ, ఆయన ఆవేదన ఆయన కుటుంబం గురించి కాదు, ఆయన పిల్లల గురించి కాదు. సంఘాలు పాడైపోతున్నాయి బ్రదర్ అంటున్నారు ఆయన. సరైన వాక్యం లేక, సత్యం లేక సంఘాలు పాడైపోతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో ఏం అర్థం కావట్లేదు బ్రదర్ అంటున్నారు. నేను అడిగితే చెప్పలేదు ఆయనంతటా ఆయనే చెప్పారు. సంఘం బాగుండాలి, సత్యంలో స్థిరపడాలి, సత్య వాక్యంతో కట్టుబడాలి అని ఇక్కడికి వచ్చేస్తున్నాం. పిల్లలందరినీ రమ్మనండి, ఆయన తీసుకొచ్చేస్తున్నానంటే బ్రదర్ ప్రార్థన చేసుకుని వెళ్దాం అన్నారు. సరే ప్రార్థన చేయండి బ్రదర్ అన్నాను. ఆయన ప్రార్థన చేశారు. ఏమని చేశారు చెప్పనా? తండ్రి, నేను మీ పిల్లలకు మీ మాటలు ప్రకటించడానికి వెళ్తున్నాను. మీ సత్యం తప్ప ఇంకోటి నా నోటి వెంట రాకుండా సహాయం చేయండి. ఒకవేళ నా జ్ఞానాన్ని ఉపయోగించి ఏదైనా మాట చెప్పడానికి నాకు ఆలోచన వస్తుందేమో, అది ఆదిలోనే కట్ చేసేయండి అని ప్రార్థిస్తున్నాడు ఆయన. అపార్థం చేసుకోవడం చాలా ఈజీ, అర్థం చేసుకోవడం చాలా కష్టం. చాలా మంచి మనసున్న వ్యక్తి ఆయన. ఇలా నడుచుకుంటూ వస్తున్నా, బ్రదర్ బైబిల్ కాలేజ్ ఏమైనా ఉందా అంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం బ్రదర్, తొందరలో స్టార్ట్ చేస్తాను. కొంతమంది పిల్లల్ని నేను సపోర్ట్ చేస్తాను బ్రదర్ వాళ్ళ కోసం అన్నారు. సో అది ఆయనకున్నటువంటి మంచి మనసు.